Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am going to teach English subject. And previous class we are explained that what is mean by parts of speech and how many types of the parts of speech. I already explained that. ఇప్పుడు నార్మల్గా మనకి వర్డ్స్ అనేది తెలుసు ఇంగ్లీష్లో, దాని యొక్క మీనింగ్ అనేది తెలుగులో అనేది మనకి కొన్నిసార్లు we all know, but we want to how it will come for. The first one, will you please observe this? The first one, voice. You heard this word already. Voice అంటే మనం తెలుగులో ఏమని చెప్తామంటే తెలివిగల, అంటే తెలివైన. Who are getting has more, his mind will be getting has more positivity, that people will consider as a తెలివిగల, తెలివైన వాళ్ళు. అలాగే హానెస్ట్. హానెస్ట్ అంటే you know that as a what is mean of honesty is the best policy, and we can see more or different type of the proverbs, no? In that honest is nothing but నిజాయితీ గల. honest అంటే ఏమని అర్థము? నిజాయితీ గల. నెక్స్ట్ వన్ brave. brave is nothing but చాలా ధైర్యవంతులు. brave అంటే ఏమని అర్థము? ధైర్యము గల. నెక్స్ట్ వన్ kind. kindness nothing but దయగలిగడం. ఇప్పుడు we need to kind about the animals, kind about the what of the things we have, అంటే మనకున్న పరిస్థితులను బట్టి మనం దాని మీద దయాలనేది ఎలా చూపిస్తాము. కాబట్టి కైండ్ ఈస్ నథింగ్ బట్ దయగల. నెక్స్ట్ వన్ హెల్తీ అంటే యు నో దట్ ఎవ్రీవన్ వీఆర్ బీయింగ్ ఆన్ హెల్తీ ఈజ్ ద వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఆరోగ్యముగా. సో దిస్ ఆర్ ద వర్డ్స్ వీ నో అప్ టు హ్యాస్ వాట్ ఈస్ ద ఇన్ ఇంగ్లీష్, బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ తెలుగు? ఈ యొక్క వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది తెలుగులో ఏ విధంగా ఉంటుంది? వాయిస్ అంటే ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ తెలివి గల, హానెస్ట్ నిజాయితీ గల, బ్రేవ్ ధైర్యము గల, కైండ్ దయగల, అలాగే హెల్తీ ఆరోగ్యముగా. ఇలాంటి వర్డ్స్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ హానెస్ట్ కావచ్చు, బ్రేవ్ కావచ్చు. బ్రేవ్ అనేది మనం అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. బ్రేవ్ ఈస్ నథింగ్ బట్ అడ్జెక్టివ్, గుణాన్ని తెలుపుతుంది అక్కడ. ఎస్, హానెస్ట్ అనేది కూడా మనకి అడ్జెక్టివ్, నిజాయితీ అనేది కూడా అడ్జెక్టివ్ని తెలుపుతుంది. అలాగే వైస్ తెలివి గల, ఇట్స్ బీయింగ్ ఆన్, ఇట్ ఈస్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ బోత్ ఆర్ అడ్జెక్టివ్స్. దిస్ ఆర్ ద అడ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ద కైండ్ ఆల్సో బీయింగ్ ఆన్ అడ్జెక్టివ్. అండ్ హెల్తీ అంటే ఆరోగ్యముగా, హెల్తీ ఏ విధంగా ఉన్నారు, ఇట్స్ బీయింగ్ ఆన్, ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద అడ్జెక్టివ్. ఇవన్నీ గుణాలను తెలుపుతున్నాయి, ఒక మనిషి యొక్క గుణాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాయి. సో నెక్స్ట్ వన్ కెన్ సీ దట్ క్లెవర్ ఇస్ చురుకైన. నెక్స్ట్ హార్డ్ వర్కింగ్ కష్టపడేవాడు, హ్యాపీ సంతోషం, సాడ్ బాధలో, ఫ్యాట్ లావు. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇన్ బీయింగ్ ఆన్ క్లెవర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద సి adjective. And next one hard working కష్టపడేవాడు. It's being next one, it's being happy, it's being noun. Fat, so you can see first one clever is nothing but చురుకైన. అలాగే హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడే వాడు. హ్యాపీ is nothing but is one of the noun. And next one sad is nothing but it is also one of the noun. And బాధలో, మనం సాడ్ అన్నప్పుడు బాధ అనేది గుర్తుకొస్తుంది. ఫ్యాట్ ఈస్ నథింగ్ బట్ లవ్, అంటే మనకు ప్రతి ఒక్క ఆ యొక్క వర్డ్ అనేది తెలుసు, కానీ దాని యొక్క మీనింగ్ తెలుగులో ఇది ఉంటుందనేసి మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. సో దిస్ ఆర్ ద అడ్జెక్టివ్స్, గుణాన్ని తెలుపుతున్నాయి. కొన్ని ఆ యొక్క పర్సన్స్ కానీ ప్లేసెస్ని గురించి కానీ మనకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ థిన్ అంటే సన్నగా. థిన్ అంటే మనం యాజ్ యూజువల్గా తీసుకుంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మీనింగ్స్. అండ్ ఈజ్ ఇంటెలిజెంట్ తెలివైన. నెక్స్ట్ హంగ్రీ ఆకలితో, వీక్ బలహీనంగా, స్ట్రాంగ్ బలంగా. we can see in the parts of speech, we have in the 8 parts of speech, those we can see
has been on adjective or adverb or verb or noun or pronoun. So what are those things? You can see intelligent is one of the adjective and is hungry ఆకలితో అంటే ఈ యొక్క నౌన్ కానీ ఏ ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది లేకుంటే కూడా మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది రాదు. బట్ ఇక్కడ తిన్ అనేది మనం వీ హ్యావ్ టు సీ దట్ సన్నగానే చెప్పుకోబడుతున్నాం. ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాళ్ళు, హంగ్రీ అండ్ ఆకలితో. ఇస్ ద రోరింగ్ లయన్ ఈజ్ హంగ్రీ విత్ ది స్టొమక్. అండ్ నెక్స్ట్ వన్ వీక్ బలహీనంగా. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ఈజ్ నథింగ్ బట్ బలంగా. స్ట్రాంగ్ అంటే ఏంటి? చాలా బలంగా. సో నెక్స్ట్ వన్ ఫార్మర్. Yes, you know that everyone, farmer is nothing but is one of the noun. రైతు. ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? రైతు. అలాగే పోయెట్ కవి. నెక్స్ట్ వన్ రైటర్ రచయిత, సర్వెంట్ పనివాడు, ఆర్టిస్ట్ కళాకారుడు. సో వీ కెన్ సీ దట్ దిస్ ఆల్ ఆర్ ద హ్యాస్ బీన్ ఆన్ పర్సన్ నేమ్స్ as a person name with professions. Person names with professions. So farmer means రైతు, అలాగే పోయెట్ కవి, రైటర్ రచయిత, సర్వెంట్ పనివాడు, ఆర్టిస్ట్ కళాకారుడు. ఇలా వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ అనేది ఉంటుంది. వాళ్ళ నౌన్ ప్రజెన్స్లో మనం తీసుకుంటే దిస్ ఆర్ ద వాట్ ఈస్ దట్ ప్రొఫెషన్స్. దిస్ ఆల్ ఆర్ ప్రొఫెషన్స్. Thus we can see that this all are what is that? Professions. So next one, సింగర్ గాయకుడు, అలాగే లీడర్ నాయకుడు, డాక్టర్ అండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్. సో దిస్ ఆర్ ఆల్సో వీ కెన్ సీ దట్ హెస్ బీన్ ఆన్ ఇట్ ఈస్ ఆల్సో నౌన్ అండ్ సింగర్ విల్ సింగ్. సో has been on his character of the singer. Next, leader is nothing but lead the what the type of the rule is being on people is a lead character. Doctor will treat, వైద్యుడు అంటాం డాక్టర్ని. అలాగే యాక్టర్ విల్ యాక్ట్. సో సేమ్ విల్ కమ్ హ్యాస్ here actors also will come same actor. So these are all are the nouns and here also we can consider as the same thing professions. ఇక్కడ కూడా మనం ప్రొఫెషన్స్గా తీసుకోవచ్చు. వీళ్ళని కూడా మనం ప్రొఫెషన్స్గా చెప్పుకోబడుతున్నాం. సింగర్, లీడర్, డాక్టర్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్. సో నెక్స్ట్ వన్ lazy and educated, uneducated and thief and robbers. Can see first one is a lazy, somaripothu. It is also one type of the noun of person. Can see how the activity adjective, how he was, it is one type of the adjective. తన యొక్క గుణం అనేది ఏంటి ఇక్కడ? lazy. Educated, it's being on past tense. And next one uneducated, చదువుకున్నవారు అలాగే చదువుకోనివారు. సో thief, దొంగ. has robbers is nothing but దోపిడి, దొంగలు. We have the different type of the robbers is nothing but it is one type of the noun and thief also one type of the noun. And see the education and it's being on what the type of the adjective they have. We have different people in the society. You can see that the first one adjective you can see the lazy is nothing but సోమరిపోతుగా చెప్తున్నాం. ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వ్యక్తి, అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువు రాని వ్యక్తి, అలాగే థీఫ్ అంటే ఒక దొంగగా చెప్తున్నాం. నెక్స్ట్ రాబర్స్ అంటే దోపిడి, దొంగలు. నెక్స్ట్ వన్ షై, it is also one type of adjective. వాళ్ళ యొక్క గుణం అనేది adjective. Innocent, innocent also one type of the has been on adjective also will come. అంటే చాలా అమాయకుడు. Guilty, దోషి. అండ్ నెక్స్ట్ వన్ యాజ్ అ పేషెంట్, సహనం గల అంటే మనం ఎంత ఓర్పు గల. అలాగే పేషెంట్కి ఇంకొక మనం తెలుగులో మనం తీసుకుంటే ఓర్పు గల. మనం ఇంకొక వర్డ్గా ఏం తీసుకోవచ్చు? ఓర్పు గల వ్యక్తి. జెంటల్, సాధు స్వభావము. ఇక్కడ మనం ఒక్కొక్క పర్సన్ యొక్క తన యొక్క గుణాన్ని అంటే గుణాన్ని తెలిపే దాన్ని మనం విశేషణంగా చెప్తున్నాం. ఆ యొక్క విశేషణం అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటే హ్యాస్ బీన్ ఆన్ షై,
అంటే సిగ్గుపడడం. వాట్ ఎవర్ ద థింగ్ వీ నీడ్ టు ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ ద పీపుల్ వీ కెన్ సీ హ్యాస్ షై. అండ్ ఇన్నోసెంట్ అంటే అమాయకుడు. నెక్స్ట్ వన్ గిల్టీ ఈజ్ నథింగ్ బట్ దోషి. హ్యాస్ బీన్ అండ్ పేషెంట్ ఈజ్ అనదర్ వర్డ్. వీ కెన్ సహనం గల కానీ ఓర్పు గల వ్యక్తి. నెక్స్ట్ వన్ హిస్ బీయింగ్ ఆన్ జెంటల్. జెంటల్ ఈజ్ నథింగ్ బట్ సాధు స్వభావము. అండ్ నెక్స్ట్ వన్ ఇల్. ILL. ఇల్. ఇల్ ఈజ్ నథింగ్ బట్ అనారోగ్యము. ఈజ్ సాటిస్ఫైడ్. You can see that it is in the past tense, so it will have to come as satisfaction. So సంతృప్తి పొందిన, ప్లేయర్ ఆటగాడు. అలాగే యారగెంట్. యారగెంట్ అంటే పొగరుబోతు. అంటే మనం ఏదైనా చెప్పినా కానీ మన యొక్క మాట అనేది హౌ హీ వాజ్ రిప్లయింగ్ అండ్ హౌ హీ వాజ్ ట్రీటింగ్ టు హర్స్. సో వీ కెన్ కన్సిడర్ as this being on that person is a arrogant. And next one is a sugar. Sugar as usual you know that చక్కెర లేదా పంచదార. సో ఇల్ ఈస్ నథింగ్ బట్ తన యొక్క అనారోగ్యంతో ఉన్నాడు. సాటిస్ఫైడ్. ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్. అదర్వైజ్ ప్లేయర్. ఐ విల్ ప్లే ద యాజ్ వన్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ప్లేయర్ ఇన్ ద క్రికెట్. నెక్స్ట్ వన్ ఐఎమ్ వెరీ arrogant to యువర్స్ బిహేవియర్. నెక్స్ట్ వన్ షుగర్. సో దిస్ ఆర్ ద వర్డ్స్ ఆల్సో వీ కెన్ టేక్ ఇట్ హ్యాస్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఒక్కొక్క వ్యక్తి ఆ యొక్క వర్డ్స్ అనేది మనం యాజ్ యూజువల్గా మనం మాట్లాడే ఇంగ్లీష్లో సెంటెన్స్ వైజ్ ఈ యొక్క వర్డ్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు తన ప్రవర్తన బాగాలేదనుకో, వై యువర్ బిహేవింగ్ హ్యాస్ వెరీ యారోగెంట్. ఏ విధంగా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు. సో నెక్స్ట్ వన్ సాల్ట్. అండ్ బిటర్, స్వీట్, సోర్ అండ్ సాల్టీ. So here are the being on tasting of adjective. Taste of adjective. Has salt అంటే as usual మనకు తెలుసు దాన్ని ఉప్పు అంటాం. అలాగే bitter అంటే చేదు. It's what the type of situation. Now I occur to my situation is very bitter in situation. నా యొక్క చేదు అంటే చాలా బాధగా అంత అనుకున్న విధంగా లేదు. అలాగే స్వీట్ తీపి. సోర్ పుల్లని. ఇక్కడ మనకి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బిటర్కి సోర్కి 2 డిఫరెన్స్ ఏంటంటే బిటర్ అంటే చేదు. అలాగే సోర్ ఐఎమ్ గెటింగ్ వెరీ సోర్ ఇన్ దిస్ కర్రీ. యూ కెన్ మెన్షన్ యాస్ ఇది పుల్లగా. ఇక్కడ మనకి చేదు. బిటర్ అంటే చేదు. అలాగే సోర్ అనేది ఇక్కడ 2 వర్డ్స్గా మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సాల్ట్ ఈస్ నథింగ్. ఇక్కడ సాల్ట్ వేరే సాల్టీ. సాల్ట్ అనేది ఉప్పు. అలాగే సాల్ట్ ఈస్ నథింగ్ ఉప్పుగా. నెక్స్ట్ వన్ హెల్ప్. As usual you know that everyone help is nothing but we want to help to the others and it's being on any situation. It's being on situation at any movement. At any movement. So as punishment, punish. అంటే ఎవరికైనా కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వడం, శిక్ష. అంటే అతనికి శిక్ష పడేలాగా చేయడం. అలాగే సిన్ అంటే పాపం. సిన్ ఈస్ నథింగ్ బట్ పాపము. అలాగే స్కామ్, కుంభకోణం ఆర్ భారీ మోసం. అంటే ఒక వ్యక్తిని మనం మోసం చేయొచ్చు, మోసం చేయకుండా ఉండకపోవచ్చు. హెల్ప్ అంటే సహాయం. ఒక వ్యక్తికి మనం ఇంకొక వ్యక్తి సహాయం చేస్తే దాన్ని హెల్ప్ అంటాం. అలాగే సిచ్యువేషన్, పరిస్థితిని బట్టి. సిచ్యువేషన్ ఈస్ నథింగ్ బట్ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడతాం. నెక్స్ట్ వన్ పనిష్మెంట్. అంటే ఆ వ్యక్తి చేసిన యొక్క మంచి చెడ. It's being on good means we cannot and we can, it is bad means we can to give the person has giving punishment. Sin ante పాపం. Sin is nothing but పాపము. Next rift. రిఫ్ట్ అంటే చీలిక లేక పగులు. ఇప్పుడు మనకు రూఫ్లో చూసుకుంటే మనకు పైన ఉన్న రూఫ్ని కావచ్చు, ఒక మన గోడను కావచ్చు, ఒక చిన్నగా స్లైడ్గా ఒక గీత అనేది పడి ఉంటుంది. ఇక్కడ ఇలా స్లైడ్గా గీత అనేది ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే చీలిక లేక పగులు అంటే రిఫ్ట్. స్ప్లిట్టింగ్
కార్నర్. నెక్స్ట్ వన్ tears and auspicious, as stone and dead. Okay, we can see that here also we have different type of auspicious, nothing but శుభప్రదమైన అంటే మంచి రోజుగా. ఇట్స్ రియల్లీ ఇట్స్ వెరీ ఆస్పీషియస్ డే అంటే ఇది చాలా మంచి రోజు, చాలా శుభమైన రోజు. నెక్స్ట్ వన్ టోన్. టోన్ ఈస్ నథింగ్ టోన్డ్ చినిగిపోవడం, అలాగే టోన్ ఈస్ నథింగ్ బట్ చినిగిన. నెక్స్ట్ వన్ డెడ్ చనిపోయినా లేక జీవం లేని, దట్ పర్సన్ హూ వాస్ పాస్ట్ because he is being on die. This is the rift is nothing but chilika leka pagulu, splitting of a atwani one corner splitting, that we can consider as a rift. Tears is nothing but kannillu, alage auspicious is nothing but శుభప్రదమైన. టోన్ అంటే చినిగిన. Next one lucky. Lucky is nothing but we have to see that the person he is immediately he would become as a rich person. We can mention the only the one word as become as lucky. Tana adrustam valla vacharu, because of luckiest. For the noun of the person means we can mention as luckiest person. Are angry కోపముగా, has closed మూసిన, has open తెరచిన, broken పగిలిన లేక విరిగిన. ఇక్కడ మనకి 2 differences అనేది చూసుకు 3 differences అనేది. క్లోజ్డ్ అంటే ఏంటి, ఒక we want to close the door or we need to has to close that window or anything. So open means we need to open that అంటే తెరవడం. Here are closed కానీ broken కానీ 2 differences అనేది వస్తుంది. క్లోజ్డ్ అంటే మూసివేయడం, అలాగే ఇక్కడ బ్రోకెన్ అంటే పగిలిపోవడం లేదా విరిగిపోవడం, ఏ వస్తువు కావచ్చు. It's being on how they were. So this is the difference between the closed and the broken. So lucky is nothing but adrishtam gala vyakti. Next one alive. Alive is nothing but is సజీవముగా, విత్తర్ వాడిపోవు ఎండిపోవు, అదే సాప్లింగ్స్ మొక్కలు, as boon వరం, ban శాపం. Okay, here you can see the some different type of the words. You can see alive, as a victor, as a saplings and boon and ban. ఇక్కడ మనం ఫస్ట్ వన్ తీసుకుంటే సజీవముగా, alive జీవించి ఉండడం, జీవించి ఉండడం, అదే సజీవముగా అంటే alive, how he was. Next one wither వాడిపోవు లేక ఎండిపోవు. being on in one tree you can see that what the type of the leaves అంటే వాడిపోవచ్చు అలాగే ఎండిపోవచ్చు, వాటిని wither. we can see one plant, it's withered, the plant's leaves are withered, leaves are withered. సో వాట్ దేర్ వాడిపోవు లేక ఎండిపోవు. నెక్స్ట్ వన్ సాప్లింగ్స్. సాప్లింగ్స్ అంటే మొక్కలు, చిన్న చిన్న మొక్కలు అనేది మనం నాటడానికి ట్రై చేస్తున్నాం, దాన్ని ఏమంటామంటే సాప్లింగ్స్. బూన్ అంటే వరం. సపోజ్ వాట్స్ ద బూన్ యూ హ్యావ్ ఆస్కింగ్ ఫర్ ద గాడ్ అంటే మీరు ఏ యొక్క వరాన్ని మీరు దేవుడి నుంచి కోరుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ వన్ బ్యాన్ ఈజ్ నథింగ్ బట్ శాపం. వాట్ యూ డన్ ఇన్ యువర్ పాస్ట్, వాట్ యు ఆర్ గెట్టింగ్, what you are getting in present. Next one హెయిర్ వారసుడు, క్లియర్ స్పష్టంగా, బ్లర్ అస్పష్టంగా, హోలీ పవిత్రమైన, స్కేరీ అండ్ భయంకరమైన. సో హియర్ two of the words you want to know about the meaning of that, clear and blur. అంటే క్లియర్ అంటే ఏంటి, మనం కనిపించే స్పష్టంగా అంటే ప్రతి ఒక్కటి కూడా మనం కంటికి కనిపించేది నీట్గా క్లియర్గా కనిపించడం అని జరుగుతుంది. అలాగే బ్లర్ అంటే మనకు మనం చూస్తున్నది కావచ్చు, మనం ఏదైనా ఆ యొక్క మాట్లాడేది ఏదైనా బ్లర్ ఇస్ ద మీనింగ్స్ యూ వాంట్ టు వీ షుడ్ నాట్ టేక్ ఇట్ హ్యాస్ అ సేమ్. స్పష్టంగా అస్పష్టంగా అంటే మనం చెప్పే మాటలు కావచ్చు, ఏదైనా మనం చూస్తున్నది కావచ్చు, ఒక పదాన్ని కావచ్చు, ఏదైనా కూడా మనం స్పష్టంగా మన కళ్ళారా చూస్తున్నాం. అలాగే బ్లర్ ఈజ్ నథింగ్ బట్ అస్పష్టంగా మనం చూస్తున్న వర్డ్స్ అనేది కావచ్చు, ఏదైనా కూడా మనకు కనిపించిన విధంగా కరెక్ట్గా లేకపోవడం, అస్పష్టంగా. అలాగే హెయిర్ ఈజ్ నథింగ్ బట్ వారసుడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది నౌన్ as being on
has holy. Holy ante pavitramaina. This is the holy has a day I want to, and also one thing pavitramaina దీనికి ఇంకొక సినోనిమ్ అనేది అప్పుడే ఆల్రెడీ చెప్పాను, auspicious day. శుభప్రదమైన కానీ holy అనే కానీ మనం టూ కూడా మనం ఒకే సినోనిమ్గా తీసుకోవచ్చు. has auspicious day or this is a holy day we are celebrating today, or it is a పవిత్రమైన శుభప్రదమైన అలాగే మంచి రోజుగా మనం holy కావచ్చు auspicious కావచ్చు, ఈ రెండు కూడా సినోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. అలాగే scary is nothing but భయంకరమైన. Scary is nothing but what we are seeing, otherwise what we are has observing, that is we are getting has very scary to want to see that film or anything, so that is we can consider as a భయంకరమైన. And next one has scathed and prison as prisoner and culprit and insane. So the first one you can see that scared అంటే భయంకరమైన అంటే చూసిన విజువలైజేషన్ కాబట్టి రావచ్చు. అలాగే scared అంటే భయపడ్డా. నెక్స్ట్ వన్ యాజ్ అ ప్రిజన్ జైలు. చెరసాల అంటే మనం తెలుగులో మనం తీసుకుంటే జైలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రిజనర్. సో హియర్ ద టూ డిఫరెన్సెస్ ఆఫ్ ద టూ వర్డ్స్. హియర్ ద ప్రిజన్ ఈజ్ బీయింగ్ ఆన్ అండ్ ప్రిజనర్. హియర్ ద పర్సన్ it is a place, it is a noun and it is a being on person. So here at the prison and next one it is a being on prisoner. అంటే ఇక్కడ టూ డిఫరెన్సెస్ అనేది వస్తుంది. ఒకటి మనకు అక్కడ ఖైదీగా తీసుకోవచ్చు, ఇక్కడ ప్రిజనర్ అంటే ఆ యొక్క జైల్లో ఉన్న వ్యక్తిని మనం ఖైదీగా తీసుకోవచ్చు. ఆ స్కేడ్ ఈస్ నథింగ్ బట్ భయపడ్డా. సో కల్ప్రిట్ అండ్ నథింగ్ బట్ నేరస్తుడు. ఇఫ్ యూ డన్ ఎనీ టైప్ ఆఫ్ ద మిస్టేక్ వీ హ్యావ్ టు గో వీఆర్ ద పర్సన్ బిలాంగ్స్ టు యాజ్ ఏ కల్ప్రిట్ అంటే నేరస్తుడుగా మనం చెప్పుకోబడుతున్నాం. ఇన్సాన్ ఈస్ నథింగ్ బట్ పిచ్చి లేదా వెర్రి. The person who are has talking has unnecessary, and the person who is belongs to the different type of the things that person we can make it as a insane person while he was talking or while he was behaving has a different things, so we can take it as that person is a insane person. So next one fear. Already they have different type of the synonyms we saw that in as a fear to scared and scared. Next one rascal and roof has enemy and next one loser. So we have different type of the words. In the rascal is nothing but మనం తెలుగులో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మనం తిట్టే ఒక పదాలకు అనేది కూడా మీనింగ్ అనేది తెలుగులో ఇక్కడ రాస్కెల్ అంటే మనకి పోకిరి అనేసి చెప్పుకోబడుతున్నాం. రూఫ్ అంటే పై ఒక కప్పు, పైనున్న మన యొక్క స్థలం ఇంటి పైన దాన్ని రూఫ్ అనేసి చెప్తున్నాం. సో దాన్ని పై కప్పుగా చెప్పుకోబడుతున్నాం. హ్యాజ్ ఎనిమీ. ఎనిమీ అంటే శత్రువు లేదా ఆ పర్సన్ అనే అర్థం ఈజ్ బీయింగ్ ఆన్ యాంటీ టు హస్ నెగిటివ్ పర్సన్. నెక్స్ట్ వన్ బ్యూజర్. బ్యూజర్ ఈజ్ నథింగ్ బట్ తాగుబోతు. ఇలా మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పర్సన్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్లో తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ అనేది మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడే మనం ఫియర్ భయంకి మనం ఇప్పటికీ చాలా సినానిమ్స్ అనేది చూసాం. స్కేర్డ్ కానీ స్కేర్డ్ ఫైర్డ్ కానీ స్కేరీ కానీ ఇలాంటి వర్డ్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. అవన్నీ మీనింగ్ అనేది భయంకే వస్తుంది ఇక్కడ వరకు మనం తీసుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ సైలెంట్. సైలెంట్ ఈజ్ నథింగ్ బట్ నిశ్శబ్దంగా. అండ్ దర్ ఈజ్ నో ఎనీ వైలెన్స్ is being on, there is no any violence. దెర్ ఈజ్ నో ఎనీ వైలెన్స్. నిశ్శబ్దముగా. అలాగే టేస్టీ అంటే రుచికరమైన, స్పైసీ కారంగా. ఇక్కడ కూడా మనకు టూ డిఫరెన్సెస్ అనేది టేస్టీకి స్పైసీకి ఏంటంటే టేస్టీ అంటే మనం తిన్న ఏ ఫుడ్ అయినా కావచ్చు ఇట్స్ బీయింగ్ అని రుచికరంగా చాలా అద్భుతంగా ఉండడం. అలాగే స్పైసీ అంటే కారంగా మనం తినే ఫుడ్లో ఏ విధంగా ఉంటే అది కారంగా ఉందా లేకుంటే చప్పగా ఉందా అంటే మనకు ఒక్కొక్క వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద సైలెంట్ ఈస్ నథింగ్ బట్ నిశ్శబ్దముగా. టేస్టీ అంటే రుచికరమైన, స్పైసీ అంటే కారంగా. సో దిస్ ఆర్ ద వర్డ్స్ వీ హ్యావ్ టు. Now we can see that we have different type of the words we heard that and we saw that the meaning also. మనం ఇంతవరకు చూసిన వాటిలో ఒక్కొక్క ఇంగ్లీష్ వర్డ్ అనేది మీనింగ్ అనేది మనం తెలుగులో తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం దాన్ని యూజ్ చేయాలి అనేసి ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బీయింగ్ ఆన్ ఎనీ ఇన్ దస్
about the synonyms. If you have any doubt, please comment us, and you want to know different type of the informative videos, please subscribe us and like and share us, and you want to choose the bell icon as all option. Thank you for watching this video.